ఈరోజు అనగా 31 మార్చ్ 2026 రోజున రాష్ట్రంలో వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల రినివల్స్ అంటే ఎవ్రీ ఇయర్ వచ్చే రెన్యువల్ ఏదైతుందో ఈరోజు అయిపోయింది కాబట్టి సంబంధిత శాఖ అధికారులకు గౌరవ డిఎంఈ గారికి, టీవీవీపీ కమిషనర్ గారికి, కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ గారికి, డిహెచ్ గారిని కలవడం జరిగింది. ఈరోజు వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఉద్యోగులందరూ రెన్యువల్స్ లేవు కాబట్టి అక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులంతా కూడా మీ రెన్యువల్స్ అయిపోయినాయి, మీరు రేపటి నుంచి విధులలో చేస్తే మాకు ఎలాంటి సంబంధం లేదనేటువంటిది సంబంధిత అధికారులు తెలపడం వల్ల ఉద్యోగులంతా కూడా భయాందోళనలో ఉన్నారు. గౌరవ వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు గారు సంబంధిత అధికారులకు ఆ ఉద్యోగుల భయాందోళనల నుంచి అధికారులకు తెలియపరిచి ఆ ఉద్యోగులందరినీ ఎవరు భయభ్రాంతులకు గురి కావద్దు, రెన్యువల్స్ వస్తాయని చెప్పేసి సంబంధిత అధికారులకు తెలపాలని చెప్పేసి మా తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షునిగా మేము గౌరవ హెల్త్ మినిస్టర్ గారిని కోరుతా ఉన్నాం. సంబంధిత అధికారులకు కూడా ఈరోజు కలవడం జరిగింది. వారు రెన్యువల్స్ వస్తాయి, మీరు పని చేసుకోవచ్చు అని చెప్పేసి రాష్ట్ర స్థాయి అధికారులు చెప్తున్నారు. కానీ సంబంధిత అధికారులు మాత్రము అక్కడ పనిచేసేటువంటి ఉద్యోగులందరినీ భయాందోళనలో గురి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో రెగ్యులరు నియామకాల ద్వారా వచ్చినటువంటి ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల్లో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగులందరినీ కూడా ఎవరైతే రెగ్యులర్ వచ్చినారో ఆ వచ్చినప్పుడే పోయిన నెల 23 తారీఖు వరకు కొంతమందిని తొలగించినారు. అదేవిధంగా ఇంకా క్లియర్ వేకెన్సీ ఉన్నటువంటి ప్లేస్లలో ల్యాబ్ టెక్నీషియన్లు ఈ రోజు వరకు పనిచేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా రేపటి నుంచి విధులకు రావద్దని చెప్పేసి కూడా ల్యాబ్ టెక్నీషియన్లు అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. సంబంధిత డిఎంఈ గారిని ఈరోజు కలవడం జరిగింది. డిఎంఈ గారు ఎక్కడైతే క్లియర్ వేకెన్సీలు ఉన్నాయో క్లియర్ వేకెన్సీలు ఉన్నటువంటి ప్లేస్లలో మాత్రము రెన్యువల్స్ వస్తాయి, లేట్ అవుతాయి, కానీ వాళ్ళని యథావిధిగా పనిచేసుకోవచ్చు అని చెప్పేసి కూడా గౌరవ డిఎంఈ గారు చెప్పడం జరిగింది. అందుకే ఎవరైతే ఈ రోజు వరకు పనిచేస్తున్నటువంటి ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగులు ఉన్నారో సంబంధిత అధికారులకు కలిసి మేము డిఎంఈ గారికి కలిసినాం, మా ఉద్యోగులను యథావిధిగా విధులలో ఉండమన్నారని చెప్పేసి ఉద్యోగులు చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా దాంతోపాటు ల్యాబ్ టెక్నీషియన్లు అందరూ ఈ రాష్ట్రంలో తొలగించబడ్డ వాళ్ళు ఇప్పుడు వద్దంటున్నటువంటి ఉద్యోగులంతా కూడా ఒకరోజు సమావేశం ఏర్పాటు చేస్తాం డిఎంఈ దగ్గర. మీరందరూ కూడా ఐకమత్యమయ్యి మేము మన గ్రూపులలో లింక్ పెడతాం. అందులో ల్యాబ్ టెక్నీషియన్స్ అన్ని క్యాడర్, ఐసీయూ ల్యాబ్ టెక్నీషియన్ కావచ్చు, బ్లడ్ బ్యాంక్ ల్యాబ్ టెక్నీషియన్ కావచ్చు, జనరల్గా పనిచేస్తున్నటువంటి ల్యాబ్ టెక్నీషియన్స్ కావచ్చు, తర్వాత హబ్బులలో పనిచేస్తున్నటువంటి ల్యాబ్ టెక్నీషియన్స్ కావచ్చు, అన్ని రకాల అన్ని డిపార్ట్మెంట్ల అవుట్సోర్సింగ్లో పద్ధతిలో పనిచేస్తున్నటువంటి ల్యాబ్ టెక్నీషియన్స్ అంతా కూడా ఒక గ్రూప్లో జాయిన్ అయ్యి మీ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఉద్యోగులందరూ ఐకమత్యంగా ల్యాబ్ టెక్నీషియన్స్ అంతా కూడా ఐకమత్యం కావాల్సిన అవసరం ఉంది. మీ అందరి ఉద్యోగాలు తెప్పించే వరకు కూడా మన సంఘం మీకు అండగా మీ వెంటుంటుందని చెప్పేసి ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం. మీకు ఎందుకు ఈ హామీ ఇస్తున్నామంటే ఈ రాష్ట్రంలో అనేక హాస్పిటల్ అప్గ్రేడ్ అయినాయి. అదేవిధంగా హైదరాబాదు చుట్టూలో 4 టిమ్స్ హాస్పిటల్ కూడా రావడం జరుగుతుంది. మీరు ఈ మధ్యకాలంలో పేపర్లో చూసినారు, 4000 చిల్లర పోస్టులు గవర్నమెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పర్మిషన్ కొరకు పంపించినారు. ఆ పోస్టులు రాగానే ఆ ఖాళీలలో మీ అందరినీ కూడా సర్దుబాటు చేయడం కొరకు మీరందరూ యూనిటీగా ఉండి మీరందరూ ఐకమత్యంగా ఫైట్ చేస్తే తప్ప మీ ఉద్యోగాలు ఇబ్బంది ఉంటుంది. కాబట్టి తక్షణమే మీరందరూ యూనిటీ కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. 104 ఏదైతే వ్యవస్థ ఉందో దాన్ని రద్దు చేసి ఇప్పటికీ 3 సంవత్సరాలు అయినప్పటికీ ఆ ఉద్యోగులందరూ కూడా ఇప్పటికీ కూడా విధులలో ఉన్నారు. అక్కడక్కడ అడ్జస్ట్ చేసి వాళ్ళందరినీ కూడా కాపాడుతూ ఉన్నారు. అదే పద్ధతిలో మీ ల్యాబ్ టెక్నీషియన్లు అందరినీ కూడా కాపాడే దానికి మనమందరం ఐకమత్యమై ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి సంబంధిత శాఖ మంత్రివర్యులను సంబంధిత అధికారులందరినీ కూడా కలిసి మీ ఉద్యోగాలను కాపాడుకునే ప్రయత్నం చేద్దామని తెలియజేస్తూ మీరందరూ యూనిటీగా ఉండి ఐకమత్యంతో మీరంతా ఒక గ్రూప్లో జాయిన్ అయ్యి ఎక్కడ పోదామనుకున్నటువంటి
ఇటువంటి విషయాలన్నీ కూడా మేము తెలియపరుస్తాం. మీరందరూ కూడా యూనిటీగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి.